ప్రాదేశిక పోరుకు 6 నెలలు బ్రేక్, పంచాయతీ ఫలితాల ఎఫెక్ట్. భరోసా డబ్బులు వేసినాకనే పరిషత్ ఎన్నికలకు పోదాం, అంతదాకా ఎన్నికలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ నేతలు. సర్పంచ్ ఫలితాలతో చావు తప్పి కన్నులొట్టబోయిన పార్టీ. అధికార బలం ప్రయోగించిన సగం గ్రామాల్లో ఓటమి. పూర్తి కసరత్తు లేకుండా ఇక ఎన్నికలకు వెళ్ళొద్దని నిర్ణయం. బీఆర్ఎస్ టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపై ఇరికించాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టు ఒక ఆలోచన ఉన్నదంట. హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాట, ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా అధికార పార్టీ ఎంత అధికార దుర్వినియోగం పాల్పడనంతగానం చేసి గెలిచింది తప్ప అదేం పెద్ద గొప్ప గెలిపేం కాదని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్న మాట. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్లకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందంట. అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ల ఫలితాలు చూసి మీదనేమో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, కానీ లోపల మాత్రం గజ నొక్కుతుండ ఆయన. ఎట్లా ఆయన పుసుకున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ కారు గుర్తొస్తుంది, దానిలా పుసుకున్న పోతే ఆ ఎలక్షన్లలో పోతే మొత్తం తీసి మమ్మల్ని నేలకేసి కొడతారేమో తెలంగాణ ప్రజలని చెప్పేసి భయపడుతుండంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మాట్లాడుతున్న మాట అది. అయితే భరోసా డబ్బులు, అయితే రైతు భరోసా డబ్బులు ఉన్నాయి కదా, ఆ భరోసా డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోదామని చెప్పేసి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందన్నట్టు ఒక మాట. బీఆర్ఎస్ టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం. పార్టీ పరంగా బీసీ రిజర్వ్ ఇరికించాలన్న ఆలోచన అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్న మాట. సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు పెడతాడా? సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్ని ప్రజలు రేవంత్ గుయ్యి అనిపించిండ్రు. రేపు కారు గుర్తు కనపడితే సీఎం మైండ్ బ్లాక్ అయిపోతుంది. గుద్ది ఇడిచి పెడతారు జనం. కారు కనపడితే కేసీఆర్ కనబడతాడు, బీఆర్ఎస్ కనబడుతుంది. అందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అంటే నేను చెప్పిన ఇంతకుముందు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఇంతకుముందు నేను టాపిక్ మాట్లాడినా. కారు గుర్తు కనబడితే గుద్దుడు ఉంటాయి ఓట్లు. సమస్యలు కారు గుర్తు కనబడితే కేసీఆర్ కనబడ్డట్టే. అదొక ఎమోషన్. కారు గుర్తు అన్నా కేసీఆర్ అన్నా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎమోషన్ అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న మాట. ఫ్యూచర్ బీఆర్ఎస్ దే. పంజాగూడ మీర్ఖాన్పేటలో హస్తం ఓటమి. బేగరి కంచెలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు చెప్పేసి కూడా ఫ్యూచర్ కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూసుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.